ఓం నమః శివాయ. హైదరాబాద్ ఏపీఎస్ఆర్టీసీ కాలనీ చంపాపేట్ వాస్తవ్యులైన నాగుబండి రాములు గారు, శ్యామలా గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. రాములు గారు, శ్యామలా గారి పెళ్లి రోజు మరియు రాములు గారి పుట్టినరోజు ఒకే రోజు రావడం ఎంతో అదృష్టం. వారి పెళ్లి రోజును 65వ పుట్టినరోజును పుణ్యక్షేత్రమును జరిపించుటకు కుమారులతో కలిసి వచ్చారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. ఆనందకర్పూరదివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపదయే హర హర మహాదేవ. శంభో శంకర నమః. శివార్పణమస్తు. మృదేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయ కీర్తిం ప్రయాంతదో భాగలేయనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషాయ ఉద్ధరేతు. బ్రాహ్మణో విదర్భా దేవతా సర్వాభిరేవేణం దేవతాభిరుద్ధరతి. వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి చెంత ప్రత్యేక పూజ చేయించుకుని కుటుంబ యోగక్షేమునకై హోమం జరిపించుకున్నారు. తదుపరి అనాథుల రక్షణకై నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఇటుకను అందించి జన్మధన్యత పొందారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం. ఆ తరువాత ఆశ్రమంలోకి వెళ్ళి ఈ ప్రత్యేకమైన వేడుక వేళ రక్షణాలయంలో జీవిస్తున్న అనాథులకు 3 పూటల అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తూ వారి స్వహస్తాలతో అనాథులకు అన్నదానం చేయాలని ఆశించి తగిన సాయాన్ని అందించి అనాథులున్న విభాగానికి వెళ్ళారు. తన పుట్టినరోజును, వారి పెళ్లి రోజును ఇలా అభాగ్యుల మధ్య జరుపుకుని ఎందరికో స్ఫూర్తినిచ్చారు. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు, అలానే మా అమ్మ నాన్నగారి పెళ్లి రోజు సందర్భంగా మేము ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమంకి విచ్చేయడం జరిగింది. ఇక్కడ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇక్కడ చాలా బాగా మెయింటెనెన్స్ జరుగుతుంది. అందరినీ చాలా చక్కగా చూసుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ఇలా అన్నదాన కార్యక్రమం, భోజనం కార్యక్రమం చేయాలనుకున్నాము. చాలా బాగా అనిపించిందండి మాకు. పక్కన శివాలయం కానీ, ఇక్కడ జ్యోతిర్లింగాలు లాంటి ఒక దేవాలయాలు నిర్మించబోతున్నారు. దానివల్ల ఈ అమ్మ నాన్న ఆశ్రమంకి మంచి ఆదాయం కలుగుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమాలు, అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ కానీ ఇక్కడ వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మరియు ఏంటంటే ఈ ప్రతిరోజు వీళ్ళకి ఫండ్స్ రావాలి అంటే ప్రతి ఒక్కరిని అడగాలి. కాకపోతే ఈ టెంపుల్ నిర్మాణం అయ్యింది అంటే దేవుడే వీళ్ళందరినీ కాపాడుకుంటుంటాడు. కానీ మనం కూడా దేవునికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటే మనకు కూడా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. మన ఇంట్లో చేసుకున్న దానికొద్ది పెళ్లి రోజు ఇక్కడ అన్నదానం చేసిన దానికి చాలా మంచిగా అనిపించింది.
మనము చేసిన దాని కొద్దీ ఇక్కడ పని చేసే వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే వాళ్ళు అందరికీ చేయడం అంటే చాలా గ్రేట్. ఇంట్లో ఇప్పుడు తల్లిదండ్రులకే సేవ చేస్తలేరు, ఇక్కడ అందరికి చేస్తున్నారు కనుక చాలా మంచిగా అనిపించిందండి. ముద్ద అన్నం కూడా దొరక్క ఆకలి కేకలతో అలమటిస్తున్న అభాగ్యులను చేరదీసి పునర్జన్మనిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. 600 మంది అనాథుల అన్నదానం కోసం కూరగాయలను, నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి. నిర్భాగ్యుల నిత్యాన్నదానంలో భాగమై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.